అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఎలా ఉంటుంది లేడీ యాక్టర్స్ మధ్య? హెల్దీగా ఉంటుందా, లేకపోతే చాలా కాంపిటేటివ్ ఫీల్ అవుతుంటారా ఒకళ్ళనొకళ్ళు? బయటకైతే నేను ఉండవండి, గొప్ప అంటే లోపల లోపల ఏమైనా ఉంటాయేమో కానీ మీతో ఎవరికి రాలేదా ఉండకుండా ఏం differences? ఉండవండి. ప్రతి వాళ్ళకి ఉంటుందండి. మాకు లేదు అంటారు కానీ చాలా మందికి ఉంటుంది. బయటకైతే నవ్వుతూ మాట్లాడుతుంటారు అంతవరకే. మీకు లైఫ్ లో ఎప్పుడు జరగలేదా? ఎందుకు జరగవండి? జరుగుతాయి. నేను చెన్నై నుంచి వదిలి వెళ్ళిపోయానని కూడా చెప్పారు. అయితే మీరా? నేను ఎందువల్ల? అంటే నేను లేనంటే ఆ క్యారెక్టర్స్ వాళ్ళకి వస్తాయి అనుకున్నారా ఏమో. తను ఇక్కడ లేదు, ఆంధ్ర షిఫ్ట్ అయిపోయారని చెప్పి కూడా ఇక్కడ పబ్లిసిటీ చేస్తే ఓకే ఆర్టిస్టులు. తర్వాత వాసు గారు ఒక మూవీ తర్వాత ఇంకొక మూవీ చేస్తుంటే అప్పుడు అడిగారమంట, ఏంటమ్మా ఇక్కడ లేవంట, వెళ్ళిపోయావట ఆంధ్రాకి అని. సార్ నేను ఎందుకు వెళ్తాను సార్ ఆంధ్ర, నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే షూటింగ్స్కి వెళ్ళి వస్తున్నాను అంతవరకైనా అక్కడికి ఫుల్గా షిఫ్ట్ అంత అవ్వలేదు అని చెప్పేసి అన్న. ఓకే, ఏంటి మీ లాస్ట్ మూవీ ఏంటి? ఇంకా తెలుగులో వచ్చి ఫూల్స్ అని చెప్పేసి ఒక దాసరి గారు మూవీ వచ్చింది కదా, అదే లాస్ట్ మూవీ. అదే లాస్ట్. ఇంకా తమిళ్లో వచ్చి సొల్ల మరంద కథ అని చెప్పేసి చేరన్ ఉన్నారు కదా, ఆయన హీరోగా చేశారు ఆ మూవీ. సో ఏదైనా ఒక 20 years అయిపోయింది యాక్టింగ్ చేయక? ఇంకా 20 years అయిందండి. 20 years అయింది. 2004 నుంచి నేను చేయట్లేదు. అంటే పెళ్ళైన తర్వాత హస్బెండ్ రిస్ట్రిక్షన్? అట్లేం కాదు, బాబు పుట్టిన తర్వాత అంటే కన్సీవ్ అయిన దగ్గర నుంచి స్టాప్ చేశాను. మీ డిసిషన్ అంతే? అంతే. బట్ ఎప్పుడు అనిపించలేదా అంటే అంత బిజీ ఆర్టిస్ట్ ఒక్కసారిగా కెమెరా ముందు మనం కనిపించాం, సినిమాలు చేయకూడదు, మానేయాలి, బ్రేక్ తీసుకోవాలి, ఇవన్నీ అనిపించినప్పుడు? లేదు, అనిపించలే. ఎందుకంటే అది వచ్చి ఒకళ్ళు చెప్పి తీసుకున్న డిసిషన్ కాదు, నేను తీసుకుందే కాబట్టి నాకు అట్లా అనిపించలే. ఎందుకంటే అలా అనిపిస్తే వెంటనే మళ్ళీ యాక్టింగ్కి వచ్చి ఉండేదాన్ని. నాకు అనిపించలే. బాబు ఉన్నాడు, బాబుని చూసుకుంటూ ఉందాము అనేసి ఒక దీంట్లో బ్రేక్ తీసుకున్నాను. ఒకే ఒక అబ్బాయి? ఒకే బాబు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇప్పుడు వచ్చి ఫస్ట్ ఇయర్ మెడిసిన్ చేస్తున్నారు, ఎంబీబీఎస్. ఓకే. సినిమా అంత ఇష్టం లేదు తనకి? చాలా షై అండి ఆయనకి, రారు. సో మీకు అంతా ఈక్వల్, ఆపోజిట్ అన్నమాట? ఆపోజిట్. వాళ్ళ డాడీయా? ఆయన ఇక్కడ బాగా ఎక్కువ షై అంతా. నేను కొంచెం పెద్దగా మాట్లాడితేనమ్మా ఎందుకమ్మా కొంచెం చిన్నగా మాట్లాడు మాట అంతిది. తెలుగు నేర్పించారా బాబుకి కూడా? ప్యూర్ తెలుగు మాట్లాడతారు, మన ఆంధ్రాలో తెలుగులాగే. ఓకే. అంటే చదవటం తెలీదు, మాట్లాడటం అంతా మాట్లాడతారు. లవ్ మ్యారేజ్ అనుజ కదా మీది? వన్ సైడ్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఎవరు, మీరు లవ్ చేశారా? నేను కాదండి, మా హస్బెండ్. సినిమాలు చూసా? పెద్దన్నయ్య ఫ్రెండ్, సో మా పెద్దన్నయ్యని కలవటానికి వచ్చేటప్పుడు మిమ్మల్ని కలిశారు? నన్ను కలవలేదు, చూసి లవ్ చేసి చేసుకుంటారు. ఓకే, ఇంటర్ కాస్ట్. అవును, ఆయన తమిళ, నేను తెలుగు. ఎన్ని రోజులు పట్టింది షింక్ అవడానికి? లేదండి, ఇంట్లో అందరికి తెలిసిన ఆయనే కదా, సో దానివల్ల ఏమి అంత ఇది. నాకు ఒక్కటి ఏంటంటే నాకు మట్టుకి నేను పెద్దగా ఫస్ట్ మ్యారేజ్కి ముందు పెద్దగా మాట్లాడటం అంత ఉండేది కాదు. నేను షూటింగ్స్కి అంత వెళ్ళిపోయేదాన్ని. తర్వాత మంచిగానే అందరి దగ్గర బాగా మూవ్ అవుతారు. బాగా ఇండస్ట్రీ పర్సన్ కాదు? లేదు. ఏం చేస్తుంటారు సార్? ఆయన ఓన్ బిజినెస్ ఉంది, బస్ బాడీలు కడతారు కదా, అది బిజినెస్ ఉంది, అది చేస్తున్నారు. ఓకే. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు మునియప్పన్. హ్యాపీ అండి. చెప్పారు దాదాపు ఒక 20-25 lakhs దాకా నెలకు రెంట్లు వస్తాయంట మీకు. 25 lakhs? ఏమిటండి 25 lakhs అంటున్నారు? అంతేం లేదు, వస్తున్నాయండి. ఒక 2 lakhs దాకా రెంట్ వస్తుంది. నాకు చాలు అది. ఓకే. మా హస్బెండ్ ఇవ్వక అక్కర్లేదు, నా డబ్బులు నాకు చాలు కదా. అసలు ఈ టైంలో ఉన్న ఆర్టిస్టులు చాలా మంది సేవ్ చేసుకోకో, లేకపోతే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యో చివరి రోజులలో ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డారు. ఒక పక్కన ఫుడ్కి కూడా సరిగా లేకుండా వేరే వాళ్ళని హెల్ప్ అడిగిన రోజులు చూసాం. అవును. దీనికి వచ్చి నా గొప్పతనం ఏం లేదండి. మా అమ్మగారు, మా పిల్లలు, మా అమ్మగారి పిల్లలు అంటే మా నలుగురుని అందరినీ బాగా కంట్రోల్గా తీసుకొచ్చారు ఆవిడ. ఏదైనా కూడా ఆవిడ చెప్పింది, ఒక గీసారంటే గీత, దాన్ని దాడటానికి లేదు మంట. అంటే తిట్టడం అట్లా అంతా అని కాదు, కంట్రోల్గా తీసుకొచ్చారు. అందరు బాగుండాలి, ఈరోజు ఇలా కాదు రేపు కూడా ఇలాగే ఉండాలి ఎప్పుడు కూడా అనే ఒక దీని మీద తీసుకొచ్చి అంతా ఆవిడే సేఫ్టీ చేసింది అంతా. అంతేలే, మీ టైంలో అంత రూపాయి ఉండేది, ఇప్పుడు అంత 100 రూపాయలు అయిపోయింది. అవును, చెన్నై అంతా. సో అదే ప్లస్ అయిపోయింది. అవును. సో గుంటూరులో కూడా 100 ఎకరాలు ఉందని విన్నా. ఏంటి అట్లనే ఒక 10%, 20% ఎక్కువ చెప్పేస్తున్నారు. అంతే లేదండి, ఒక 10 ఎకరాలు ఉంది అంతే. ఇప్పుడు రాజధాని అయిపోయింది కదా. అదేండి.
ఎకరో 100 కోట్లు. లేదండి ఆ ప్రతిభలో ఒక అంటే కొంచెం జగన్కి ముందు 50 lakhs దాకా వచ్చింది ఒక ఎకరా. తర్వాత జగన్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది అన్నమాట. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు కదా, చూడాలి. ట్రిపుల్ అవుతుంది. అయితే మంచిదే. ఏం చేసుకుంటారు ఇవన్నీ? మంచిగా ప్రొడ్యూసర్ కదా, మళ్ళీ వచ్చేయచ్చు కదా బ్యాక్. ప్రొడ్యూసర్ గానా? వద్దండి, వస్తే ఏదైనా యాక్టింగ్ వచ్చినా పర్వాలేదు కానీ ప్రొడ్యూసర్గా ఎందుకండి. కానీ అంటే ఇప్పుడు మీరంటే అమ్మ మంచిగా చేసింది, బాగా సెటిల్ చేసింది కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నానని కొంతమంది ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు. కొంతమంది ఆర్టిస్టులు కేవలం తల్లిదండ్రులను నమ్మి, అన్ననో చెల్లినో అక్కనో నమ్మే నాశనం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు నా గొప్పతనం కాదు అది, వాళ్ళ గొప్పతనం. అలాంటి మంచి వాళ్ళు నాకు ఉన్నారు. తల్లి తండ్రి గాను, బ్రదర్స్ గాను, సిస్టర్ గాను అందరూ వచ్చి ఫ్యామిలీలో మంచోళ్ళుగా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నాము. కానీ కొంతమంది మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా మీ కళ్ళతో చూసిన మీ టైంలో ఉన్న యాక్టర్స్ అంటే ఎవరు చాలా ఇబ్బందులు పడి? సిల్క్ స్మిత గారు ఒకళ్ళని చెప్పుకోవాలి. స్మిత గారు ఒకళ్ళు చెప్పుకోవాలి. దానికి ముందు అంటే నేను వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం ఎలా అయినా తగ్గింది. అంతకు ముందు వాళ్ళనే పాత హీరోయిన్స్ ఉన్నారు కదా, బ్లాక్ అండ్ వైట్ మూవీస్ హీరోయిన్స్, వాళ్ళే ఎక్కువ సఫర్ అయ్యారు అలాగా. ఓకే. దాని తర్వాత వాళ్ళందరూ కొంచెం పర్వాలేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళు అయితే ఫస్ట్ వాళ్ళు సేఫ్టీ అయిపోతున్నారు. వచ్చే హీరోయిన్సే వచ్చి రాగానే వాళ్ళ కంట్రోల్లోనే ఉంటున్నారు. అవును. ఉండి ఇప్పుడు వాళ్ళు పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు వాళ్ళని చూసి మా టైంలో ఉన్న వాళ్ళు కొంచెమంది వచ్చి జాగ్రత్త పడ్డారు కదా. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అది కూడా అవ్వకూడదు అనేసి ఇది అవుతున్నారు. ఎప్పుడు కూడా వచ్చి ఈరోజు చూసుకోకూడదండి. ఈరోజు మనం బాగున్నాము అని చెప్పేసి కాదు. ఈరోజు వచ్చి 100 రూపీస్ మనకి వస్తుందంటే 75 రూపీస్ మీరు ఖర్చు పెట్టుకోండి. అట్లీస్ట్ 25 రూపీస్ వచ్చి సేవింగ్స్లో ఉంచుకుంటే ఎప్పుడు లైఫ్ లాంగ్ బాగుండొచ్చు. అంతే కదా. ఇప్పుడు మీకు 2 lakhs ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వచ్చినట్టు వస్తున్నాయి కదా. అవును. రెంట్లు ఏం పని చేయకుండా కూర్చొని సాఫ్ట్వేర్ వాళ్ళని పని చేయాలి కదండి. అటు పక్కన మీ ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. ఏం చేసుకుంటారు 2 లక్షలు? 1 లక్ష పంపించండి నెలకి. మొత్తం తీసుకోండి, మీకు లేదా? మీరే ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు. అందుకనే మీరు కూడా పంపితే ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తారు. డెఫినెట్గా అండి. పంపుతారా? సేమ్ ఫోన్ పే నెంబర్. ఓకే. మీ వాడు ఖర్చు పెడుతుంటాడు బాగానే? లేదు, అస్సలు ఖర్చు పెట్టాడు. అస్సలు ఖర్చు పెట్టాడు. MBBS చదువుతా. అవును. అకౌంట్లో అమౌంట్ ఎప్పుడు అడిగినా ఆ అమౌంట్ అట్లానే ఉంటుంది. మీరు బాగా ఖర్చు పెడతారా? నేను పెట్టిన. ఉన్నారా అమ్మ ఇప్పుడు? లేరండి, చనిపోయారు. 2019లో చనిపోయారు. ఓకే. నాన్న 2001లో చనిపోయారు. మీ దగ్గరే ఉన్నారు? అందరూ ఒకటిగానే ఉంటాం. సో జాయింట్ ఫ్యామిలీ అందరూ? జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు రీసెంట్గానే ఇంకా అందరూ సపరేట్ ఇంట్లో ఉంటున్నాము, కానీ ఇప్పటికీ జాయింట్ లాగే. సో అది నాన్నకి అమ్మకి అలవాటు, అది మీకు అలవాటు చేసేసారు. అవును. సూపర్ కదా అది. ఆయన ఏంటండి, మా అమ్మ ఏది చెప్తే అలాగా ఉంటారు. అంతా మా ప్రేమ. మా అమ్మ అంటే ఆవిడ చెప్పింది ఏమంట, మా అమ్మే అందరికి పిల్లలకి ఇట్లాగా అని చెప్పి నేర్పించి చేయటం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.